అలీ అని ఒకతను అప్పుడే కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ ముందు బయట టాయిలెట్ పోసుకుంటూ ఎవరైనా గమనిస్తున్నారా అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలో ఒక గడ్డం వాడు ఒక బ్యాగ్ వేసుకుని మనిషిలాగే 2 చక్రాల రిక్షా ఉంటుంది కదా! అది దిగి అతని బ్యాగ్ కూడా అలీ బ్యాగ్ పక్కనే పెడతాడు. అతని మొహం కన్నా జుట్టు ఎక్కువ ఉండడం వల్ల అతను చూడ్డానికి వింతగా కనిపించాడు అలీకి. ఆ రిక్షా వాడికి డబ్బులిచ్చి అతని బ్యాగ్ తీసుకొని స్టేషన్ వైపు పరిగెడతాడు. అతను ఎందుకలా పరిగెడుతున్నాడో అర్థం కాక అలీ జిప్ పెట్టుకుంటూ తన బ్యాగ్ తీసుకుంటాడు. ఆ బ్యాగ్ అతనిది కాదు అని చూసుకొని అలీ ఆ గడ్డం వాడి వెనకాల పరిగెడతాడు. అలీ ఏయ్ అది నా బ్యాగ్ అని అంటాడు. గడ్డం అతను ఇంకా వేగంగా స్టేషన్లోకి పరిగెడతాడు. అలీ దొంగ దొంగ అని అరుచుకుంటూ స్టేషన్లోకి వెళ్తాడు. అక్కడ ఆగున్న అతన్ని చూసి ఏంటి బ్యాగ్ కొట్టేసి పారిపోతున్నావు అని అంటాడు. అప్పుడు ఆ గడ్డం అతను బ్యాగా అని అంటాడు. అలీ ఏమో అదే సంచి అది నాది అని అంటాడు. సంచిని చూసుకొని గడ్డమతను రైలు వెళ్ళిపోతుందని తొందరలో చూసుకోలేదు, అంత మాత్రానికే దొంగ అంటారా అని అంటాడు. అప్పుడు ఈ అలీ ఏమో ఆగవు కదా అని వదిలేసా, లేకపోతే కేసు పెట్టేవాడిని, నా సంచే అని అంటాడు. అప్పుడు ఆ గడ్డమతనేమో నా సంచేది అని అంటాడు. అలీ అది అక్కడే ఉంది కదా అని అంటాడు. గడ్డమతను ఒక చూపు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాసేపటికి మళ్ళీ తన సంచితో స్టేషన్లోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడే రిలాక్స్‌గా కూర్చున్న అలీ ఎందుకు ఊరికే ఆ పరుగు, ఎప్పుడు రైలు ఎక్కలేదా?